దయచేసి మోకరించండి. దినం కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, తిరిగి సాయంకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్ములను కర్మేలులో చేర్చిన మీ గొప్ప ప్రణాళిక ఉద్దేశములను బట్టి ఎంతో వందనాలు చెల్లించుకొనిచుంటున్నాం. ఈ దినం బైబిల్ పఠనంలో మీరే మాకు సహాయం చేయండి. నిలబడే దాసుని బలమైన పాత్రగా వాడుకుంటురండి. పాటల ద్వారా, తిరిగి వర్తమానం ద్వారా మాకు ఏది అవసరమో నీ ఆత్మీయమైన పలుకులను మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. శత్రువు వాని యొక్క కుతంత్రములను లయపరచండి. నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే, నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములో ఆరోపించుకొనొచ్చు. రావాల్సిన వారిని నడిపించండి. శబ్ద యంత్రమును, కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అధ్యక్షత పదవి వహించి ఆది అంతమును మీరే అయ్యుండి మీ నామ మహిమార్థమై జయప్రదముగా నిలుస్తురమ్మని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 500, పాత పాటల పుస్తకంలో 494. నేను యేసుని వెలుగులో నడిచెదను. నేనేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబగలాయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను. యేసునే నా రక్షకుడు, నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగంతును, యేసునే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో భయపడను. ఆత్మతో పాడుచు సాగిపోవుదును, యేసుడే నా ప్రియుండు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగంతును, యేసునే వెంబడింతును. నేనేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును. సర్వమిచ్చెదను, చెంతను ఉండేదను, యేసుడే ప్రేమామయుడు. నడిచెదని ప్రభు యేసునితో, నడిచెదని ప్రభు హస్తముతో. కాంతిలో నుండగా జయంగంతును, యేసు
వాటి సంఖ్య 544, పాత పాటల పుస్తకంలో 538. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. నా జీవిత సాగరమున నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. అంధకార లోకములో అంధుడనై నేనుండగా, అంధకార లోకములో అంధుడనై నేనుండగా, పందిరంగములో నేను గెలువా. నా ముందుగా నడువుము. పందిరంగములో నేను గెలువా. నా ముందుగా నడువుము. నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకములో మాయలకు లోకులమో మాటముకు, లోకువ నేను కాకుండునట్లు మెలకువ నొసగుము ప్రభువా. లోకువ నేను కాకుండునట్లు మెలకువ నొసగుము ప్రభువా. మా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప, ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింప, సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. సత్యవాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా. మా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైన నామమున మీకందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. తిరిగి బైబిల్ పఠనం కొరకై
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి కూడా చదువుతూ వస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన సమయ హద్దుబాటును బట్టి మనము 17వ వచనం చదువుతూ తిరిగి ఆఖరిగా 26వ వచనాన్ని చదువుటకు ప్రయత్నం చేద్దాం. నాతోటి అందరూ కూడా కలిసి చదువుటకు ప్రయత్నించండి. ఒకడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఆఖరిగా 26వ వచనం చదువుదాం అందరం. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ప్రభు ఈ వాక్య లేఖన భావాలను దీవించి ఆశీర్వదించి మనకు పంచిపెట్టులాగన ప్రభువుకు స్తోత్రము. ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పాటల ద్వారా నీ నామంకు తీసుకురాబడిన మహిమను బట్టి ఎంతో వందనాలు. మా జీవిత సాగరంలో ఎన్నో ఓటుపాట్లలో నువ్వు మాకు సహాయం చేస్తూ నెమ్మదిని మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న మా గొప్ప దేవా, రాత్రికాల సమయంలో లూకా సువార్త 5వ అధ్యాయంలో మేము ధ్యానించబోతున్న 17-26 వచనాల్లో నిన్ను ఎలాగూ మహిమపరిచారో మేము తెలుసుకున్నట్లు మేము కూడా ఎలాగో మహిమపరచాలో మాకు తెలియజేస్తురమ్మని, మా ఇళ్ళ మీ ఉద్దేశాలు మీ ప్రణాళికలు నెరవేరుస్తురమ్మని మా ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకై లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ప్రభువు పక్షుల వాయువు గల వాణిని స్వస్థపరచడం మనం చూస్తూ వస్తాం. ఆ పక్షవాయువు గలవాడు ఎన్నో ఏళ్ల నుండి పక్షవాయువుతో బాధపడుతున్నాడు. అయితే తనను ప్రభు చెంతకు తీసుకెళ్లాలంటే ఒక నలుగురు సహాయపడ్డారు. ఆ నలుగురు తనను ప్రభు చెంతకు తీసుకురావటానికి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటికీ జనసమూహం ఎక్కువ ఉండటం వలన ఆ మంచమును లేకపోతే ఆ మనిషిని ప్రభు చెంతకు తీసుకుపోవడానికి కష్టమవుతుందని ఇంటి పైకప్పులను తీసివేసి ఇంటిలో నుంచి ప్రభు చెంతకు ఆ పక్షి గల వాయువు గల వాణిని చేరుస్తూ వచ్చారు. అప్పుడు అక్కడ ఒక లేఖన భాగం ఉంది. ఏముందంటే, ప్రభువు వారి విశ్వాసాన్ని చూచాడు. 20వ వచనంలో ఆయన వారి విశ్వాసమును చూచి, ఇక్కడ రోగిగా ఉన్నవాడిని విశ్వాసమును చూడలేదు, రోగముతో ఉన్నవానిని తీసుకొచ్చిన వారి విశ్వాసమును ప్రభువు చూశాడు. వారి విశ్వాసమును చూచి వాని పాపములను క్షమిస్తూ వచ్చాడు. మన అంశం అది కాదు, కానీ ఆ ప్రక్రియను ఆ స్వస్థతను చూసినప్పుడు జనులు ఈ గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. నేటి దినాల్లో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే దేవుని మహిమపరుస్తున్నాం, కానీ ఏం లేదు, భయము లేదు. మన జీవితంలో ప్రభువును ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రభువును ఆరాధిస్తున్నాం, కానీ మన జీవితంలో భయం లేదు. భక్తి ఉంటే సరిపోదు, కానీ భయం కూడా చాలా అవసరం. ఇక్కడ ఈ వింత కార్యాలను మొదట వారు విస్మయమయ్యారు. విస్మయము అనగా భయపడ్డారు, లేకపోతే ఆశ్చర్యపడ్డారు, లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి పర్యాయ పదాలు. వారు ఆ పక్షి గల వాయువు గలవాడు లేచి నడుచుట, లేకపోతే వాడు స్వస్థత పొందుట ఆ జనులంతా చూసినప్పుడు వారికి ఏం కలుగుతూ వచ్చింది?
భయము. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఈ అనారోగ్యమైన పాపము నుండి, ఈ రోగము నుండి మనల్ని కూడా స్వస్థపరిచాడు. మనము దేవునిని మహిమపరుస్తున్నాము, కానీ భయముతో ఉండటం లేదు. ఇక్కడ ఏమనుందంటే భయముతో నిండుకొనిరి అని ఉంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏముంది? భయం ఉంది అని అర్థం. ఇప్పుడు ఈ గ్లాస్ ఫుల్గా ఉందా? ఈ గ్లాస్ ఫుల్గా ఉందా? లేదు. ఫుల్గా అంటే ఇక్కడికి. అంటే ఇప్పుడు మన జీవితంలో కూడా మన దేహము ఈ గ్లాస్ అనుకుంటే, ఈ నీళ్లు భయం అనుకుంటే మొత్తం నింపబడి ఉండాలా? మన జీవితంలో మనం ఎలాగున్నాం? కనుక ప్రభువును మనం ఎలాగూ మహిమపరచాలి, ప్రభువును మనం ఎలాగూ మహిమపరచాలి. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. జానుకు కావచ్చు, అనగా యోహానుకు కావచ్చు, పేతురుకు కావచ్చు, ఎన్నో టెరబుల్ థింగ్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా ఒక అతనిని ఏం చేస్తూ వచ్చినారు? స్వస్థపరుస్తూ వచ్చినారు. ఎన్నో ఏళ్ళ నుండి దేవుని మందిరం గడప యొద్ద వాడు ఉన్నప్పుడు, మేము మా స్వతహాగా మా చేతులతో మేమేం నీకు డబ్బు ఇవ్వలేం, కానీ నీకేమీ ఇవ్వలేం, కానీ మా ప్రభు యొక్క శక్తితోనూ ఆయన మహిమతోనూ నీకు స్వస్థత కలుగునగాక అని భయముతో పలుకుతూ వచ్చారు. నేటి దినాల్లో మనలో భయం ఉన్నదా? ప్రభువును మహిమపరుస్తున్నాం ఎప్పుడు? మనకు కలిగిన అక్కరలప్పుడు, అవి నెరవేరినప్పుడు. కానీ మన జీవితంలో ఆఖరికి ఏం లేదు? భయము లేదు. భయము కలిగిన వారు ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఎవరున్నారు భయం కలిగిన వారు? యోబు ఎలాంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు. తన జీవితంలో ఎన్నో పరిస్థితులు తీసుకొని వచ్చాడు దేవుడు. ఆ అపవాది తనని ఎంత చిత్రహింసలు పెట్టినా యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అంటే దేవుని భయము కలిగి ఉన్నాడు గనక. అంత మాత్రమే కాదు, దానియేలు జీవితం చూసుకుంటూ వచ్చినట్లయితే శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళంతా కలిసి ఉన్నారు. వీళ్ళంతా కలిసే చెరకొనబడ్డారు. అక్కడ కూడా కలిసే ఉన్నారు. ఇప్పుడు రాజు భుజించే మాంసము లేకపోతే ఆ తిండి అంతా తినకుండా వీరు ఏమడుగుతున్నారు? ఆకుకూరలు అడుగుతున్నారు, శాకాహారం అడుగుతున్నారు. అరే బాబు, నువ్వు శాకాహారం తిన్నావనుకో రాజు ముందుగా నన్ను చంపేస్తాడు. కనుక ఆహారం పెట్టే అధికారి అంటున్నాడు, అయ్యా మీరు తినద్దంటే. అప్పుడు దేవుని భయముతో వాళ్ళు నలుగురు ఏం చెప్పారో తెలుసా? మాకు వేరేదేదో అదే పెట్టండి. మేమును వారిని తీసుకుపోయి చూస్తే ఎట్లుందంట? వారి ముఖము ప్రకాశవంతంగా ఉందంట. అప్పుడు రాజు చూసి, అరే ఏందిరా వీళ్ళకి ఏం పెట్టావు అన్నప్పుడు, రాజా నువ్వు ఇచ్చిన ఆహారం కంటే వారు చెప్పిన ఆహారము నేను వారికి పెడుతూ వచ్చా. ఇలాగూ భయభక్తులు కలిగి ఎంతోమంది జీవిస్తూ వచ్చారు. మనం కూడా చూస్తూ వచ్చే తిమోతి తల్లి ఎట్లా పెంచుతూ వచ్చింది? తిమోతిని యునేకే ఎట్లా పెంచింది? భయభక్తులతో పెంచుతూ వచ్చింది. కనుక ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల ఈ రాత్రికాల సమయంలో మన అంశం అది కాదు, కానీ దేవుని మనం ఎలాగూ మహిమపరచాలి. మూడే మూడు అంశములను మనం ధ్యానించి త్వరగానే ముగించుకుందాం. మొట్టమొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ అర్థమవుతుందా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. మొదటగా మనం ఎలాగూ మహిమపరచాల మన తండ్రినంటే మన సత్క్రియల ద్వారా, సత్క్రియలనుగా మంచి కార్యముల ద్వారా. మన జీవితంలో మనం ఎలాంటి కార్యాలు చేస్తున్నాం? మన జీవితంలో మనకు ఎవరికైనా ఒక మంచి కార్యం చేశామా, ఒక మంచి పని చేశామా అనేది మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మొదటిగా ఇక్కడ అంటున్నాడు, మన సత్క్రియల ద్వారా, సత్క్రియలను చూచి
ఎవరిని మహిమపరుస్తారంట మనుషులు? పరలోకమందున మన తండ్రిని. అందుకే ఒక మాట అంటాడు కదా, ఇందువలననే కదా భూమి మీద అన్యజనుల మధ్య నా సాక్ష్యము ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. ఎంత బాధపడుతున్నాడు తండ్రి. ఏ నీ జీవితంలో సత్క్రియలు, ఏ నీ జీవితంలో మంచి కార్యములు, నువ్వు నీ పేరెత్తితే ఒక్కటన్నా మంచి కార్యము పలానా వ్యక్తి చేశాడు అనేది ఉందా? ఇంకెట్లా ప్రభును మనం మహిమపరచగలుగుతాం? అందుకే మనం చూసుకుంటూ వచ్చినట్లయితే సత్క్రియల ద్వారానే మన జీవితానికి అలంకరణ అంట. ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే కాదు, పౌడర్ పూసుకుంటే కాదు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం, దైవ భక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొన వాళ్ళేనో. మన సత్క్రియల ద్వారా ఏం కలుగుతుందండి? అలంకరణ. నువ్వేదో ఫేషియల్ చేయించుకుంటే వచ్చే అలంకరణ కాదు, లేకపోతే నువ్వు మంచి గొలుసు వేసుకుంటే వచ్చే అలంకరణ కాదు, నువ్వు మంచి చేతికి ఎన్ని వ్రేళ్ళు ఉంటే అన్ని ఉంగరాలు పెట్టుకొని ఎంత చేయి సైజు ఉంటే అంత కడియం పెట్టుకుంటే వచ్చే అలంకరణ కాదు. నీ సత్క్రియల ద్వారాన, నీ సత్కార్యముల వలన నువ్వు అలంకరించబడతావు. కనుక ప్రియ సహోదరుడా, మన కార్యముల ద్వారా దేవుడు ఏం చేయబడాలా? మహిమపరచబడాలా. అప్పుడు మనలో భయం అనేది కూడా ఉంటుంది. సత్కార్యాలు ఎట్లొస్తాయి? సత్కార్యాలు అంటే ఏంటి? సత్కార్యాలు ఎలాగొస్తాయి? రండి, 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో చూడండి. ఆ విషయంలో, ఏ విషయంలో నిన్ను దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. ఒక అన్యజనుడు ఉన్నాడు, ఒక విశ్వాసి ఉన్నాడు. విశ్వాసిని అన్యజనుడు ఒక మాట అన్నాడు, లేకపోతే తిట్టాడే అనుకుందాం. విశ్వాసి తిరిగి తిట్టచ్చునా? తిట్టకూడదు, ఓర్చుకోవాలా, ఓపిక కలిగి. అదే సత్క్రియ. ఎప్పుడైతే ఓర్చుకొని ఉంటాడో, ఫలాని దినమున ఈ అన్యజనునికే ఈ విశ్వాసి ద్వారా పని పడినప్పుడు, ఈ విశ్వాసి అన్యజనునికి పని చేసి పెట్టాడు అనుకోండి. ఒక దినం వస్తుంది, ఏంటది? దర్శన దినం. ఆ దినము మహిమపరుస్తాడు. ఫలాని రోజు నేను ఈ వ్యక్తిని ఇలాగో తిట్టాను, కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఈ వ్యక్తి నాకేం చేశాడు? సహాయం చేశాడు. ఇది మంచి క్రియ, ఇది సత్క్రియ. హెబ్రోన్లో అందరు భోజనం చేసిన తర్వాత ఒక అతను ట్రాలీ తీసుకొని ఇస్తరాకులు ఎత్తుకుంటూ పోతున్నాడు. పోతుంటే మనకు తోడిపోయినాడు, లేకపోతే నాకు తోడిపోయినాడు ఒకడు నిలబడుకుని వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడంట. ఆ ట్రాలీ ఏదో చిన్న అంచున వైట్ ప్యాంటుకు సాంబార్ అంటుకునింది. అరే పనికి మాలోడా, కళ్ళు కనపడలేదా నీకు? నాకు తగిలించుకుంటూ పోతున్నావు అని గట్టిగా అరిచేసేసరికి ఆ బ్రదర్ ట్రాలీ ఆడబెట్టి దగ్గరకు వచ్చి, సహోదరుడా నన్ను క్షమించు, నేను చూసుకోలే అని చెప్పేసి తిరిగి తాను వెళ్ళిపోతుంటే, బుద్ధి లేదా నీకు, మళ్ళీ నన్ను క్షమించంటావు అది ఇదని మొత్తానికైతే అన్నాడు. ఇదంతా గమనిస్తున్నాడు ఒక అన్న పోయి, ఆయన ఎవరో నీకు తెలుసా అంటే, ఎవడైతే నాకేమన్నాడంట, ఆయన ఈ జిల్లాకు కలెక్టర్. అబ్బా, కలెక్టరా? ఈయన ఈ కార్యం చేస్తున్నాడా? చూడండి, మనమైతే ఎంత నామోషపడతాం. నా మట్టుకు నేనైతే ఇస్తరాకులు ఎత్తడానికి కూడా నేను ఎంతో నామోషపడతానేమో. ఒక జిల్లా కలెక్టర్, తన వెనకల ఎంతోమంది సిబ్బంది ఉంటారు. అలాంటి వాడు ఆ సిబ్బందినంతా గేట్ బయట పెట్టేసి తను వచ్చి ప్రభు చెంత పరిచర్య చేస్తున్నాడు. ప్రభు చెంత పరిచర్య చేయటం కూడా ఒక సత్క్రియ, సహాయపడటం ఒక సత్క్రియ. రెండవది ప్రభు చెంత పరిచర్య. ఆ పరిచర్య ద్వారా, తన సత్క్రియల ద్వారా, తను వచ్చి క్షమాపణ చెప్పుట ద్వారా ఆ విశ్వాసిగా మారాడు. ప్రియుడా, నీ పరిచర్య ద్వారా ఒక్క ఆత్మైన రక్షణలోకి వచ్చిందా? ఆ రక్షింపబడితే, ఒక్క ఆత్మ రక్షింపబడిన
ప్రభుకి ఏంటంట? మహిమ. మన సత్క్రియల ద్వారా మహిమ. ఇంకా అంత మాత్రమే కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-8 వచనాలు. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఆఖరిన యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును. అయ్యా, నిన్ను ఎట్లా మహిమపరచాలయ్యా? మంచిగా నేను సహాయం చేస్తున్నా, మంచిగా ప్రభు చెంతలో పని చేస్తున్నా అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎట్లా సహాయం చేయాలనో ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏముంది? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలా, బీదలను మన ఇంట చేర్చుకోవాలా. మనం చేర్చుకుంటామా అండి? బీదలు ఎవరైనా వారు రోడ్డు మీద పోతుంటే అమ్మా ఆహారం అంటే, అయ్యా మాకే లేదు పో అంటాం, మాకే లేదు పో అంటాం. దేవుడేమో మనకు అన్నీ ఇచ్చినాడు, కానీ మనం అనే మాట మాకే లేదు పో. అందుకే ప్రభువు నేను అన్నీ చేస్తున్నానయ్యా, నేను అన్నీ చేస్తున్నా అంటే, ఒక్కరికైనా నువ్వు ఆహారము పెట్టావా? ఒక్కరికైనా నువ్వు నీళ్ళు అడిగితే ఇచ్చావా? ఏమి ఇయ్యం, ఏం చెయ్యం. మనది పోకూడదు, వేరే వాళ్ళది మనకు రాకూడదు. ఇలాంటి పాలసీలో బతుకుతున్నాం. అలా బ్రతికినామంటే దేవునికి మహిమ రాదు. సంవత్సరానికి ఒక్కసారైనా నీ కుటుంబంగా కలిసి ఒక అనాథాశ్రమం ఎంచుకోండి, ఒక వృద్ధాశ్రమం ఎంచుకోండి, వారికి సహాయం చేయండి, వారికి ఒక పూట భోజనం పెట్టండి. ఎందుకంటే రోజు పెట్టలేం కదా, రోజు మనకు సమయం కుదరదు కదా. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా, తద్వారా దేవునికి మహిమ. చిన్ననాటి దినాల్లో మా తండ్రి గారు చేసేవాడు. గొప్పగా చెప్పటం కాదు కానీ, సంఘాన్ని అంతా తీసుకొని, మమ్మల్ని తీసుకొని, మా పుట్టినరోజులు వచ్చినా, మా మ్యారేజ్ డేలు వచ్చినా, మా బంధువులను పిలిచారు. సంఘమే మా బంధువులు. సంఘాన్ని అంతా తీసుకొని మా కుటుంబం అంతా మేమందరం కలిసి ఒక అనాథ ఆశ్రమానికి పోతాం. అక్కడే వండుకుంటాం, అక్కడే కేక్ చేస్తాం, అన్నీ అక్కడనే చేసి, అక్కడనే తిని, అక్కడనే ముగించుకొని వాళ్ళతో సంతోషంగా గడిపి రాత్రి ఇంటికి వస్తాం. ఇది ఏంటి? దేవుని మహిమపరచుట. అక్కడ ఉన్నంతసేపు ప్రభు పాటలు పాడతాం, ప్రభు వాక్యం చెప్తాం. కొంతమంది అయినా తద్వారా ఏమవుతారు? రక్షణలోనికి వస్తారు. నేడు దిన ఇంటిలో తప్పితే వేరేది మనకేది కూడా తెలియదు. కనుక ప్రియ సహోదరుడా, మొదటిగా నీ సత్క్రియల ద్వారా దేవునికి ఏంటి? మహిమ. ఎలాంటి కార్యాలు చేస్తున్నాం మనం, అది మొదటిది. రెండవది త్వరగా చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. 8వ వచనం చదవండి, క్షమించండి, 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచుబడును, ఇందువలన మీరు నాకు శిష్యులవుదురు. మొదటగా సత్క్రియలు చేయటం ద్వారా దేవునికి మహిమ. రెండవదిగా మనము మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఏ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. తీగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. రెండవదిగా మనం బహుగా ఫలించాలా. ఒక చెట్టు ఉంది, తిరుపతి నుంచి చెట్టు కొనుక్కొని వచ్చాడు రాజన్న. దాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర నాటుకున్నాడు.
దానికి రోజు నీరు పోస్తున్నాడు, కానీ చెట్టు ఎదగటంలే. రోజు నీరు పోస్తున్నాడు, కానీ చెట్టు ఎదగటంలే. ఏం కారణం? ఏం కారణం? చెట్టు ఇంటిలో నీళ్లు పోస్తున్నాడు గనక. చెట్టు అది బయట ఉంటే గాలి కావాలా, ఎండ కావాలా, ఒక్కొక్క లక్షణము చెట్టుకు తగిలితేనే చెట్టు ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. మన జీవితంలో కూడా, మన విశ్వాస యాత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎంతో అవసరం, గాలి తుఫాన్లు ఎంతో అవసరం. అప్పుడే నీవు నేను ప్రభు చెంత ఫలించే వారముగా అవుతాం. నేను ఫలించలేదు, నా కుటుంబం ఫలించలేదు. నా ఫలించుట అంటే ఏదో బిల్డింగ్లు కాదండి, కార్లు కాదు, మంచి సూట్లు కాదు, మంచి కంపెనీలో ఉద్యోగం కాదు. ప్రభు సన్నిధిలో ఫలించడం అంటే నీతిమంతులు ఫలించాలి. రండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా 60వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు. చూడండి, వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి. చాలండి. మన జనులు అంటే మనం ఏమవ్వాలా? నీతిమంతులము. ఇది అవసరం. నీకు కారు ఉండొచ్చు, నీకు మంచి ఇండ్లు ఉండొచ్చు, నువ్వు మంచి కోటీశ్వరుడు ఉండొచ్చు. నీ జీవితంలో నీతి లేకపోతే నువ్వు ఫలించిన వాడు కాలేవు. తద్వారా నువ్వు ప్రభువును మహిమపరచలేవు. నువ్వు ప్రభు చెంతకు వచ్చి ఎంతో ప్రార్థించినా, ఎంత గోజాడినా, ఎంత మహిమపరిచినా తద్వారా ప్రభుకు అంగీకారముగా ఉండదు. కనుక ప్రియ సహోదరుడా, నీతిమంతులముగా మనం ఏం చేయాలా? ఫలించాలా. ఫలాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు ఫలించాలా. కనుక మన జీవితాలలో కూడా మనం కూడా 30 60 100 చూడండి, మొదట్లో పిల్లవాడు ఏం చేస్తాడు? పాలు ఒక్కటే తాగుతాడు కదండి. పుట్టిన పిల్లవాడు అన్నం తింటాడా? తినడు. పాలు ఒక్కటే తీసుకుంటాడు. పాలు తర్వాత కొంచెం పెద్ద అయ్యే కొరికి సిర్లాక్ తీసుకుంటాడు. ఇంకొంచెం పెద్దోడు అయ్యేసేసరికి కొంచెం బెల్లమన్నము తదితర మెత్తటి సున్నితమైన ఆహారాన్ని తీసుకుంటాడు. ఇంకొంచెం పెద్దోడు అయ్యేసేసరికి సాంబార్ అన్నమో, రసం అన్నమో, పెరుగన్నమో ఇట్లాంటి అలవాటు చేస్తాడు. ఏకదమ్గా చికెన్ బిర్యానీ పెడతారా? పెట్టినందుకు ఏమవుతాడు? చనిపోడు, కానీ ఎన్నో అనారోగ్యాలకు గురవుతాడు. కనుక అది ఫలవంతమైనది కాదు. కనుక విశ్వాసులమైన మనము ఇంకా ఎటువంటి వారంగా ఉన్నామంట? పాలు త్రాగే వారంగా. అంటే మన జీవితంలో ఏం లేదు? ఫలము లేదు. ప్రేమ అనే ఫలం లేదు, సమాధానం అనే ఫలం లేదు, సంతోషం అనే ఫలం లేదు, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఇవేవి లేకుండా ప్రభు నువ్వు ఎట్లా మహిమపరుస్తావు? ప్రేమ, సమాధానం, సంతోషం ఇవి మనలో ఉండాలి. దయాలత్వం, మంచితనం, దీర్ఘశాంతం ఇతరుల పట్ల ఉండాలి. విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ప్రభు వైపు ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం. ప్రభు వస్తే నేను వెళ్తాను అనే నిరీక్షణ. ఇది మహిమపరచటండి. నీలో ప్రేమ లేకుండా, నీలో సమాధానం లేకుండా, నీలో సంతోషం లేకుండా, నేను ప్రభువును ప్రేమిస్తున్నా, నేను ప్రభువును సంతోషపెడుతున్నా, ఇతరులను సంతోషపెడుతున్నా, అందరితో సమాధానంగా ఉండా అంటే వ్యర్థము. అందుకే అంటూ వస్తాడు కదా ఆ ప్రసంగి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏంటంట? వ్యర్థం. ఆకాశము క్రిందున్న అన్ని వ్యర్థమే, ఒక్కటి కూడా మనతో ఏది నీది కాదుగా. ఈ లోకమందున నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా ఈ లోకమందున నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే వాదనెందుకు? వేదనెందుకు? ఈ లోకంలో ఉండేది నాది 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 అనే వాదన ఎందుకు? ఎందుకు వాదిస్తావు? ఎందుకు వేధిస్తావు? లోకంలో ఉండేది ఏది కూడా నీది కాదు. నీ తోటి వచ్చేది ఏందో తెలుసా? నువ్వు చేసిన మంచి పనులే. నేను చచ్చిపోయిన రోజు నా మంచి పనులు చెప్తారు, నేను చచ్చిపోయిన రోజు నా చెడ్డ పనులు అంతే. నేనేమైనా సహాయం చేసి ఉంటే ఆ సహాయము
చెప్తారు అంతే. ఇంత కొన్నాడు, అన్ని కట్టాడు, ఇన్ని కట్టాడు, ఎవనికి గుర్తుండవు అప్పుడు. అర్థమవుతుందా? కనుక రెండవదిగా మీరు బహుగా ఫలించటం వలన మన దేవుడు ఏమవుతాడు? మహిమ పొందుతాడు. కనుక మొదటిగా సత్క్రియల ద్వారా దేవునికి మహిమ. రెండవదిగా మనము బహుగా ఫలించటం ద్వారా దేవునికి మహిమ. మూడవది చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మూడవది ఏంటంటే అండి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అనగా మూడవదిగా మన దేహము ద్వారా దేవునికి ఏం రావాలా? మహిమ. మన దేహము ద్వారా దేవునికి ఏం రావాలా? మహిమ. చూడండి, నాకు తోడిపోయినాడు ఒకడు కర్రోడు రోడ్డు మీద పోతున్నాడంట మధ్యాహ్నం పూట. తలక్కమని వాని కంటికి ఏదో ఒకటి తగిలిందంట రోడ్డు మీద. తగులుతానే అది తీసుకున్నాడంట. తీసుకొని చూసు, అరే నేను ఇంత నల్లగా, ఏ రోజు చూసుకోలే వాడు అద్దం. అప్పుడే చూడు, అరే నేను ఇంత నల్లగా ఉన్నానా, నా చెవులు ఇంత చాటి చెవులుగా ఉన్నాయా, నా ముక్కు ఇంత దొడ్డ బుక్కుగా ఉందా, నా పెదవులు ఇట్లా ఎర్రగా దొడ్డ పెదవులుగా ఉన్నాయా, నేను ఇలాగున్నానా అని వాడు ఏం చేశాడంటే ఆ అద్దాన్ని తీసుకొని తబేలని కొట్టాడంట. అద్దం పగిలింది కానీ నీ నిజస్వరూపము ఓలా. నీ ప్రక్కన ఉన్నవారిని, నీ ఎదురుగా ఉన్నవారిని, నీలో ఉన్న నీ హృదయాన్ని పగలగొట్టుకోబాకు. తద్వారా నీ శరీరం ద్వారా దేవునికి ఏమాత్రం కూడా మహిమ రాదు. నీ దేహమే దేవుని, మరి ఇది దేవుని ఆలయం ఉన్నప్పుడు దీన్ని ఎట్లుంచాలా? పరిశుద్ధంగా, నిష్కల్మషముగా, నిందారహితముగా, నిర్దోషముగా మన దేహాన్ని కాపాడుకోవాలా. చూడండి, సంసోను ఏ విషయంలో పోయినాడు? సంసోను అంత బలాఢ్యుడు, గాడిద దవడ ఎముకతో ఫిలిష్తులందరినీ హతమార్చిన వాడు, ఇట్లా పట్టి ఇట్లా చీల్చినవాడు సింహాన్ని. అంత బలవంతుడు దేనితో పోయినాడు? తన దేహములో ఉన్న శక్తిని తనేం చేశాడు? దెలీలాకు తెలుపుతూ వచ్చాడు. నీ శక్తి ఏంటో, నీ బలమేంటో, నీ వైరాగ్యం ఏంటో ప్రభువుకు నీకు మాత్రమే తెలియాలా. తద్వారానే ప్రభువు మహిమపరచబడతాడు. ప్రభు ఎంతో ఆశించాడు సంసోన్ ద్వారా ఎన్నో మహిమలు తీసుకొని రావాలని, ఎంతో ఘనత తీసుకొని రావాలని. కానీ దెలీలా చేతిలో పడిపోయి, అయ్యా నీ శక్తి యొక్క విశ్లేషణత ఏంటి? హౌ యు గ్యాట్ దిస్ మచ్ ఆఫ్ పవర్? ఇంత శక్తి నీకు ఎలాగొచ్చింది? సంసోను ఉండలేక చెప్పేశాడు. చెప్తున్నారే ఫిలిష్తీయులు రారా, ఎక్కడ లేదురా, తలలో ఉంది, వెంట్రుకలన్నీ, దేహములో ఏమొచ్చింది? మార్పు. కనుక ప్రియుడా, సాతానుకు ఏమాత్రం కూడా మనము చోటీకూడదు. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెడుగుదురు కదా. ఎట్లంట ఇక్కడ 20వ వచనంలో 21వ వచనంలో మధ్యలో ఉంది, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము ప్రభువుకు మహిమ వచ్చుటకై మన దేహాన్ని ప్రభువు సిద్ధపరిచినాడు. ఆదాం కూడా కేవలము హవ్వ మాటిని ఆదాం ఏమైపోయాడు? దేవుని మహిమను కోల్పోతూ వచ్చాడు. మునుపట ఆదాము ధైర్యంగా దిగంబరుడుగా ఉన్నా కూడా ఆత్మవశుడై ఉన్నాడు. కనుక ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఏకాంచితముగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆదాం పాపం చేస్తూ వచ్చాడో తన దేహం యొక్క నిజస్వరూపం బయటపడింది. అమ్మ అంటే ఏమి ఏర్పడుతూ వచ్చింది? భయం. అందుకే ముందు ఏం చెప్పాను నేను? భయం. భయపడ్డాడు, చెట్టు చాటును దాక్కున్నాడు.
ఆదామా ఆదామా నువ్వెక్కడంటే ఏం చేస్తున్నాడు? ఇదిగో ప్రభా ఇక్కడే ఉన్నా, ఇటురా. నేను చెప్పి పోయాను కదా నువ్వు చేయొద్దని. నేను చేయవద్దనని తినవద్దనని పండు నువ్వు తిన్నావా? అదో నువ్వు నాకు ఇచ్చావే, మళ్ళా ఆడ కూడా. కనుక మన దేహము ద్వారా దేవునికి ఏం రావాలా? మహిమ. ఎస్తేరు ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ. పిన్న తండ్రి యొక్క మాటకు లోబడింది. తను ఏంటేంటో పూసుకోలే, గంధం పూసుకోలే, లేకపోతే తెల్లగా రావడానికి ఏంటో పూసుకోలే, ఆభరణాలు ధరించలే, ఏం చేయబడి నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తంలో ఆమె ఏం చేయబడింది? ఉదకబడింది. నీవు నేను కూడా ఉదకబడినాం. మన శరీరముల ద్వారా లేకపోతే మన దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. మూడు చూసాం. ఎన్నో ఉన్నాయి, చూడటానికి సమయం లేదు. మొదటి ఏంటి? సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి. రెండవది ఏంటి? మనము ఫలించుట ద్వారా దేవుని మహిమపరచాలి. మూడవది ఏంటి? మన దేహము ద్వారా దేవుని మహిమపరచాలి. కనుక అట్లుండునట్లు ప్రభు మనకు సహాయము చేయను గాక. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుదాం. అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ప్రియుడా, నీవు నేను దేవుని మహిమపరచాలంటే మన జీవితంలో భయం ఎంతో అవసరం. మన జీవితంలో సత్క్రియలు ఎంతో అవసరం. మన జీవితంలో ఫలించటం ఎంతో అవసరం. మన జీవితంలో మన దేహము ద్వారా దేవునికి మహిమ రావాలి. ఎలాంటి వస్త్రాధరణ ఉంది, ఎలాంటి వైఖరి మనలో ఉంది, మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి ఎలాగుంది, తద్వారా దేవునికి మహిమ రావాలి. ప్రభు ఈ వాక్య లేఖన భాగములను దీవించి ఆశీర్వదించి తన రాజ్యము కొరకై రానున్న దినాల్లో పవిత్రమైన వారం గాను, నిర్దోషమైన వారం గాను, నిష్కల్మషమైన వారం గాను, ప్రశస్తమైన వారం గాను ప్రభు చెంతకెత్తబడినట్లు ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించి అట్లు మనల్ని తన రాజ్యం వచ్చేంత వరకు ఈ భూలోకములో నిరభ్యంతరంగా మనల్ని సాగింపచేయునుగాక. ప్రభు ఈ లేఖన భావన దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, లూకాసు వార్త 5వ అధ్యాయం 26వ వచనం ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. అందుకు వారు విస్మయం ఉంది, అక్కడ జరిగిన సంగతులను చూచి దేవుని మహిమపరిచి భయముతో నిండుకొనిరి. ప్రభువా, మా జీవితంలో భయమును కలిగించి నిన్ను మహిమపరచాలంటే మా సత్క్రియల ద్వారా నిన్ను మహిమపరచాలి నాయనా. మేము ఫలించుట ద్వారా నీకు మహిమ వస్తుందయ్యా. మా దేహము ద్వారా నీకు మహిమ వస్తుందయ్యా. మీరు తీసుకొచ్చిన లేఖన బాబట్టి ఎంతో వందనాలు. సంసోనును మా మధ్యకు తీసుకొని వచ్చావు, ఆదామును మా మధ్యకు తీసుకొని వచ్చావు, మరి ఎంతోమంది దానియేలును మా మధ్యకు తీసుకొని వచ్చావు. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీ బిడ్డలైన వారిలో 30 60 100 ఫలభరితమైన కార్యము మీరే జరిగిస్తున్నామని ప్రార్థిస్తూ తిరిగి మీ బిడ్డలు బయలుదేరి వెళ్తున్నారు. రేపటి దినం ఉపవాస ప్రార్థన, తిరిగి వచ్చే ఆదివారము ప్రభువా ఆరాధన మీ చిత్తానుసారంగా జరిగిస్తురమ్మని, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు నెరవేరుస్తురమ్మని మరొక్కసారి నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుమా అన్న సంఘ వాగ్దానం నెరవేరుస్తురమ్మని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్.